మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒక ఆయన, మొన్న ఒక 10 రోజుల కిందట భవన కార్మికులకు కొంత స్థలం ఇచ్చినాడు. నిన్న మొన్నటి దినము మన నాయి బ్రాహ్మణులకు స్థలం ఇచ్చినాడు. మన ఎమ్మెల్యే గారు ఇట్లా పొద్దుటూరులో ఉండబడిన అన్ని కుల మతాల వాళ్ళకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంపాదించిన 1000 కోట్ల రూపాయల్లో 1% కూడా ఆయనకేం తరిగిపోదు. ఏదో 1000 కోట్ల రూపాయలు సంపాదించినావు, నువ్వు అందరికి కలిసి ఇచ్చింది కూడా 1 కోటి రూపాయలు కాదు నీ స్థలం అంతా. నీకు చుట్టుపక్క ఉండబడిన పొద్దుటూరులో ఉండబడిన చుట్టుపక్క భూములంతా లెక్కేస్తే 1/4 నీ భూములు ఉంటాయి. 1/4లో నువ్వు ఇచ్చిందంత వాళ్ళకు వీళ్ళకు కలిసి ఇచ్చిన, ఇంకా సాగరోళ్ళకి ఇచ్చిన, ఇంకా రకరకాల కులాలకు ఇచ్చిన, ఈడుగోళ్ళకి ఇచ్చిన, బెస్సోళ్ళకి ఇచ్చిన, సగర కులాలకు ఇచ్చిన, అందరికీ ఎంతమంది కులాల వాళ్ళకి ఇచ్చినా కూడా నీకు అంతా కూడా నువ్వు సంపాదించిన దాంట్లో 1% కూడా కాదు. ఎంతమందికన్నా నువ్వేమి నీ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల నుంచి దానం చేయడంలే, నువ్వు నీ కుటుంబ సభ్యులు సంపాదించిన దాంట్లో నుంచి ఏమి ఇచ్చినా కూడా దాంట్లో ఇస్తున్నావు. 1% కూడా నీకు తరిగిపోదు నువ్వు సంపాదించిన దాంట్లో. నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా మార్చిపోవాలా, మాఫీ కావాలా. ప్రజలకు నువ్వేదో దానం చేస్తానను, నువ్వు చేసిన అక్రమ సంపాదన అంతా కూడా మాఫీ కావాలని నువ్వు వీళ్ళందరికీ దానాలు ధర్మాలు ఎన్ని చేసినా కూడా నువ్వేదో చేసిందంతా గోసులో పెట్టుకొని కాశీకి పోతే కర్మ దిగుతుందని అంటారు పెద్దోళ్ళు. అదేం పోదు. నువ్వు సంపాదించింది, నువ్వు ఎంత దుర్మార్గంగా సంపాదించినావు, ఎంత అక్రమంగా సంపాదించినావు, ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా నీకు ఒక క్రికెట్ బెట్టింగ్లో వచ్చిన డబ్బుల కంటే ఇది దాంట్లో వచ్చేది 1/4 కూడా ఉండదు ఇది నువ్వు ఇచ్చేది. కాబట్టి మసిపూసి మారేడుగాయ చేయాలనే నీ ప్రయత్నము ప్రొద్దుటూరు ప్రజలు నమ్మరు. నిన్ను గురించి సర్వం అంతా ఒక బుక్ రాసేటంత అందరూ చదివి నేర్చుకొని ఉన్నారు. కాబట్టి నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంతమందికి నువ్వు ఎన్ని కులాల వాళ్ళకు ఎన్ని భూములు ఇచ్చినా, నువ్వు చేసింది ఎక్కడ నువ్వు ప్రజలు మర్చిపోరు. అందరు అంటున్నారు అతను సంపాదించిన దాంట్లో ఇదెంత, వాళ్ళకి ఇచ్చేమైతుంది, ఇంకా ఎంత ఇచ్చే ఎంత తరిగిపోతుంది అనే భావన ప్రజల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు భవన కార్మికులకి, నాయి బ్రాహ్మణులకి, రజకులకి, రకరకాల కులాలకు ఎన్ని మంది ఇచ్చినా కూడా అందరూ సరేలేమని తీసుకుంటారు. నువ్వే ఒకప్పుడు చెప్పింటావు, ఎవరెంతన్నా తీసుకొని లెక్క ఓట్లు డబ్బులు తీసుకోండి ఓట్లు నాగే అని చెప్పినావు 2014లో. ఇప్పుడు నీకు అదే నీకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గురించి పొద్దుటూరు ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో, పొద్దుటూరులో ఎంతమంది పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ గురించి ప్రతి ఒక్కరి చరిత్రల గురించి పొద్దుటూరు ప్రజలకు తెలుసు. రాబోయే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళందరి చరిత్రను తెలుసుకొని తగువైన నిర్ణయం ప్రజలు తీర్పు తప్పనిసరిగా ఇస్తారు.